అగ్రకథ నాయకుడు చిరంజీవి సినిమా అనంగానే ప్రేక్షకులకు ఒక పెద్ద పండగే. దట్టు ఇటీవల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న మరో దర్శకుడు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనంగానే సినిమాపై అంచనాలు భారీగానే పెరుగుతాయి. ఎందుకనంటే అనిల్ రావిపూడి గతేడాది ఇదే సంక్రాంతికి వెంకటేష్ కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఈసారి అదే అనిల్ రావిపూడి అదేవిధంగా చిరంజీవి కాంబినేషన్తో పాటుగా ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించిన వెంకటేష్ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత భారీగా పెరిగాయి. అదేవిధంగా చిరంజీవికి భార్యగా నటించిన నయనతార కూడా ఈ సినిమాలో ఉండడం మరికొంత విశేషంగా చెప్పుకోవచ్చు. సో మరి ఈ సినిమాలో అనిల్ రావిపూడి చిరంజీవిని ఎలా చూపించాడు, వెంకటేష్ అతిథి పాత్రలో కనిపిస్తున్న వెంకటేష్‌ని ఏ విధంగా చూపించాడు అనేటువంటిది ఒకసారి చూద్దాం రండి. మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమాలో కేంద్ర మంత్రి శర్మకు రక్షణ బాధ్యతలు చూసే ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉంటారు. సో ఆ కేంద్ర మంత్రి కూడా చిరంజీవిని తన సొంత కుటుంబ సభ్యుడిలాగే చూస్తా ఉంటాడు. కానీ అప్పటికే చిరంజీవి తన భార్యతో విడాకులు తీసుకొని పిల్లలకు కూడా దూరంగా ఉండటాన్ని గమనించిన ఆ కేంద్ర మంత్రి కొంత మేరకు బాధపడి చిరంజీవిని ఎలాగైనా తన పిల్లలతో మాట్లాడించాలి, తన పిల్లలకు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఓ కాన్వెంట్‌లో చదువుతున్న ఆ పిల్లల యొక్క స్కూల్‌కి చిరంజీవిని పీఈటీ పాత్రలో పంపించడం జరుగుతుంది. సో మరి ఆ స్కూల్‌కి వెళ్ళిన చిరంజీవి తన పిల్లల్ని కలిసిండా? కలిస్తే ఒకవేళ ఆ పిల్లలు చిరంజీవిని గుర్తుపట్టారు. గుర్తుపట్టి ఏం మాట్లాడిర్రు? అదేవిధంగా చిరంజీవి విడిపోయిన తన భార్యతో కలుసుకున్నాడా? అంటే శశిరేఖగా నటించినటువంటి నయనతారను కలుసుకున్నాడా లేదా? నయనతార కూడా ఈ సినిమాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు కూడా. కలుసుకున్నాడా లేదా? అదేవిధంగా వెంకీ గౌడ అంటే కర్ణాటకకు సంబంధించిన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ, వెంకటేష్ పాత్ర శశిరేఖకున్న సంబంధం ఏంటి? అనేటువంటిది ఈ సినిమాలో తెరపై చూస్తేనే అద్భుతంగా కనిపిస్తా ఉంటుంది. ఓవరాల్‌గా సంక్రాంతికి వస్తున్నాడు, పండక్కి వస్తున్నాడు అనేటువంటి ట్యాగ్ లైన్‌తో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా అయితే మొత్తానికి ప్రేక్షకులందరిని కూడా కట్టిపడేసింది. అంటే ఒక ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావాలి, కట్టిపడేయాలి, సినిమా కథ మాత్రమే చూపించాలి అనే ఉద్దేశ్యంతో కాకుండా థియేటర్‌కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని కూడా అలరించే విధంగా, నవ్వించే విధంగా ఆద్యంతం కట్టిపడేసే విధంగా ఉంది అనిల్ రావిపూడి చమత్కారం అంతా కూడా. ఆయన చేసిన లాజిక్‌లు, మ్యాజిక్‌లన్నీ కూడా ప్రేక్షకులని ఇట్టే కట్టిపడేసాయని చెప్పుకోవచ్చు. అంటే అన్ని వర్గాల సంబంధించినటువంటి ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరింపజేస్తుంది. వింటేజ్ చిరంజీవిని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో చూస్తున్నారు ప్రేక్షకులందరూ కూడా. చిరంజీవి టైమింగ్‌ని కానీ, ఆయన కామెడీని కానీ, ముఖ్యంగా ఆయన డాన్స్‌ని కానీ, ఈ సినిమాలో హుక్ స్టెప్ అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ఫేమస్ అయింది. మనందరం కూడా చూసినాం. సో ఇట్లాంటి డాన్స్ కావచ్చు, ఇంకొంతమందైతే 70 ఏళ్ల యువకుడు అనేటువంటి క్యాప్షన్‌తో కూడా చిరంజీవిని భారీగా అయితే పొగుడుతున్నారు, కటౌట్‌లు కడుతున్నారు. సో ఇట్లా మొత్తానికి సినిమా అంతా కూడా వింటేజ్ చిరంజీవిని చూపించాడు అనిల్ రావిపూడి అనేది మొత్తానికి పెద్ద ఎత్తున విమర్శిస్తున్న ఐ రిపీట్ మొత్తానికి వింటేజ్ చిరంజీవిని చూపించారు అనేది పెద్ద ఎత్తున ప్రేక్షకుల నుండి వినిపిస్తున్నటువంటి మాట. 2 రోజుల ముందే ప్రేక్షకులను చిరంజీవి అభిమానులందరికీ కూడా అనిల్ రావిపూడి సంక్రాంతి పండుగను చూపించాడనేటువంటిది ప్రధానంగా చెప్పుకుంటున్నారు. కర్ణాటకకు సంబంధించిన పెద్ద బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ కూడా తన కామెడీ టైమింగ్‌తో పండించాడనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అటు శశిరేఖ కూడా నయనతార ఎవరైతే శశిరేఖ పాత్రలో నటించిన నయనతార కూడా చిరంజీవి, నయనతార మధ్య అంటే ఒక కోపిష్టి భార్య లేదా గర్వంతో ఉన్నటువంటి భార్య పాత్రలో నటించింది నయనతార కూడా. సో మొత్తానికి ఈ కాంబినేషన్ అంతా కూడా ఈసారి సంక్రాంతికి బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది మనశంకర వరప్రసాద్ గారు. సో మరికొన్ని విషయాలన్నీ కూడా చూడాలంటే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఇప్పుడే ఎళ్లి సినిమా చూసేసి కింద కామెంట్‌లో రాయండి ఎలా ఉందో.